ఉండేది ఎవరు? సాయి ప్రసాద్ కాదా? ఆయన కాదా ఇవన్నీ రూపొందించినది? ఎలా బౌండరీస్ ఉండాలి, ఏ విధంగా ఉండాలని చెప్పి మా కర్మ అంతే. ఈరోజు ప్రతి ఒక్కరితోనూ కూడా అది తెలుసుకుంటున్నారు. నేను అదే అనేది, ప్రజలు తెలుసుకుంటున్నారు. మార్పు ఖచ్చితంగా మొదలైంది. ఆ మార్పు ఖచ్చితంగా కూటమి వినాశనానికి ఉంటుంది. రాబో రోజులలో ఇంకా జనాలకు ఎవరు తెలియజేస్తున్నారు ఏది మంచి ఏది చెడు అంటే అది చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీనే తెలియజేస్తుంది. ఎందుకంటే మీరు కొత్తగా చేయటంలే, మాది మీరు కొట్టేలా క్రెడిట్ తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి జనాలకు తెలిసిపోతుంది. ఇంకా రేపమన్నాడు కొన్ని ఇవన్నీ వస్తాయి కదా, రిపోర్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తా అంట. దానిలో కూడా లడ్డు వ్యవహారంలో కూడా ఎవరికైనా కొద్దిగా కామన్ సెన్స్ ఉందా? దేవుడి గురించి ఈ హిందూ సమాజంలో అక్కడ ఏం జరిగిందో తెలియక, ఆ రిపోర్ట్ ఏ విధంగా ఉందో తెలియదు, అక్కడ ఏం జరిగిందో తెలియదు, ఆ లడ్డులో ఏం కలిపారో తెలియదు, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఎవరో వచ్చి డిప్యూటీ వచ్చి నీ చెవిలో గొనుగుతే, వెంకయ్య చౌదరి వచ్చి నీ చెవిలో చెప్తే, ఒక ముఖ్యమంత్రిగా పబ్లిక్ దీని మీద దాంట్లో పంది కొవ్వు ఉందంటావు, ఈ కొవ్వు ఉందని నువ్వు మాట్లాడతావా? నువ్వు అదే హిందువులు ఇచ్చే గౌరవం? సనాతని నువ్వు అదా చెప్పేది? అయోధ్యకు పంపించిన 1,00,000 లడ్లలో కొవ్వు ఉందని ఏ విధంగా చెప్తారు? అది ఈ హిందూ సమాజాన్ని అవహేళన చేసినట్టు కాదా? భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసినట్టు నీకు తెలియదు. నిజంగా ఏముందో కూడా తెలియదు, ఊరికే గాలి మాటలే కదా. ఒక గాలి మాటలు, అది ఏముందో నిజమేందో అబద్ధమేందో తెలియదు. లాస్ట్కు సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, దీని గురించి మాట్లాడద్దండి అయ్యా అని చెప్పేసి, అన్లెస్ ద రిపోర్ట్ వచ్చేంత వరకు ఏమీ మాట్లాడద్దండి అని చెప్పేసి. ఎవడికి వాడు కథనాలే. ట్రైన్లు వేసుకొని వచ్చినారు, యాడికి పోయినారు ఇప్పుడు అడ్రస్ లేదు వాళ్ళు. ఎందుకంటే ఇంకా నేను డీటెయిల్ పోలే, లేదా ఛార్జ్ షీట్ కమ్ అవుట్ అని. ఛార్జ్ షీట్లో మంచి ఏది ఉంది చెడు ఏముంది అనే తర్వాత విషయం. అసలు దాన్ని 1,00,000 మంది అక్కడికి అయోధ్య గుడికి ఓపెన్ చేసిన వాళ్ళు మీరంతా పందికొవ్వు తిన్నారని ఒక మాట ఎలా అంటావు? అది ఉందో లేదో తెలియదు. మామూలుగా ఒక మెస్సులోకి పోయి ఉంటాము, భోంచేస్తా అంటారు, వానికి తెలియదులే దాంట్లో బల్లి పడింది రాను అనుకో, సాంబార్లో బల్లి పడింది అనుకో, నువ్వు చూసిండో పెట్టిండవు, బల్లి ఉందో లేదో తెలియదు, ఇంకా అందరు బయట పోయి కక్కుంటా అంటారు. ఒక ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రుల స్థాయిలో ఉండి మీరు చేసే పనులా ఇవా? ఏం చేయాలా ఈ రాష్ట్రాన్ని? పొద్దున్న లేచినా నుంచి జగన్మోహన్ రెడ్డి మీద బుడదేయడం. మా ఎప్పుంటే ఎవడు పాపాన వాడు పోతాడని చెప్పి వదిలేయడం. ఇది కదా జరిగినది. సో ఖచ్చితంగా అన్ని ప్రాంతాలు మీరు తీసుకుంటున్న ప్రతి రూపాయి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన పన్నుల రూపంలో వచ్చినదే. మళ్ళీ మీరు చేసిన అప్పు కూడా ఆంధ్రప్రదేశ్ జనాల మీదే పడుతుంది. కాబట్టి అకౌంటబిలిటీ ఉండాలి. ఈ విధంగా ప్రజల్ని మభ్యపెట్టించే ప్రకారం లేకుండా అన్ని ప్రాంతాల్లో కూడా సమతుల్యత మెయింటైన్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే మా ప్రాంతంలో చాలా వెనుకబాటుతనం మొదలైంది. అది ఖచ్చితంగా ఇబ్బంది కలిగించే అంశంగా మారుతుంది. ఈ అసమానతలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న వాళ్ళది. ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అవును, ఆక్వా వ్యాలీ వస్తుందని ఇప్పుడు చెప్తున్నాను. అందుకే వాళ్ళు కూడా అన్ని లిఫ్ట్ మోటార్లు పెడుతున్నారు. ఆ నీళ్ళు కొట్టేయడం కోసమే కదా. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ బాగుంటే మోటార్లు ఎందుకు కొడతా అంటారు? కానీ నేను ఒక సింపుల్, ఖచ్చితంగా ఇది ఆక్వా వ్యాలీగానే ఉంటుంది. మంచి రైతులు మంచి పండించే భూమిని ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు. కంప చెట్లు తీసేయాల్సిన అవసరం ఏముంటుంది? నువ్వు ఒక ప్రాజెక్ట్ అక్కడ ఇస్తే ఆ ఏజెన్సీ, ఆ కాంట్రాక్టర్ తీసేస్తాడు ఆ కంప చెట్లు. 30 కోట్లు పెట్టి కంప చెట్లు తీసేయడం ఏందా ప్రతి సంవత్సరం? నేను చెప్పిన దానికి కట్టుబడి ఉన్నాను.
కట్టుబడి ఉన్నాను కాబట్టే, వాళ్ళకు తెలుసు కాబట్టే ఇప్పటికీ మోటార్లతో ప్రతిసారి కూడా నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి దానికి డిఫరెంట్గా ఇప్పటికే ఒకసారి 452 కోట్లతో పంపులు చేశారు, ఇంకోసారి 500 కోట్ల రూపాయలతో పంప్ సెట్లకని టెండర్స్ పిలవడం జరిగింది. అట్లా కొండవీటి వాగుకు దాంట్లో కూడా పిలవడం జరిగింది. డెఫినెట్గా ఈ ప్రాంతంలో వాటర్ అనేది కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఖచ్చితంగా ఈ ప్రాంతంలో వాటర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని నేనుగా చెప్పినది. మినీ ఎక్స్పర్ట్స్ దరిద్రం ఏంటంటే శ్రీకృష్ణ కమిటీ విత్ ఎక్స్పర్ట్ రిపోర్ట్ ఇస్తే